ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలను చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్. అక్కడే ఉంటారా మీరు? ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీలలిత. శ్రీలలిత. మీరెక్కడి నుంచి? అనంతపూర్. సేమ్ ప్లేస్. సో అంటే మీరిద్దరు ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్? తోడి కోడళ్ళు. ఓ, సో అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చారనమాట ఊరించే వంటలు చేయడానికి. వెరీ నైస్. సో మరి తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. సో ఇందులో ఏమొస్తుంది దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే. సో మరి ఈ రోజు మీ ఇద్దరికి వస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో. టొమాటోతో మీకు తెలిసిన ఏదైనా మంచి వెరైటీ రెసిపీస్ ఈ రోజు అందరికి చేసి చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? సో ఫాస్ట్ గా డిసైడ్ అయిపోండి ఏం చేయొచ్చు టొమాటోతో. ఓకేనా? ఏం ఆలోచించారు? టొమాటో పకోడీ కర్రీ. టొమాటో పకోడీ కర్రీ. ఓకే. టమోటా పెసర వడియాల కూర. టొమాటో పెసర వడియాల కూర. ఓహో, మీరు వడియాలతో మీరు పకోడీతోనా? ఓకే సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి టొమాటో పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టొమాటో పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, పన్నీర్ తురుము 1/2 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గ్రీన్ చట్నీ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. టమాటో పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సౌజన్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం పకోడీలు వేయడానికి పిండి కలుపుకుందాం. ఓకే. శనగపిండి, సాల్ట్, ఓకే, వంట సోడా, వాము. శనగపిండి అంత కొంచెం చాలా అండి. అంటే ఇది బైండింగ్ కి మాత్రమే. మరి బజ్జీ వేయడానికి, పకోడీ వేయడానికి మరి కలుపుకుంటాం. ఓకే. సో గ్రీన్ చట్నీ, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలుపుకుందాం. ఓకే. ఆనియన్, క్యాప్సికమ్, ఓకే, టొమాటో, కొద్దిగా పన్నీర్ తురుము ఓకే వేసి బాల్స్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇది పక్కన పెట్టేసుకోండి, బ్యాటర్ కలుపుకోండి. ఇప్పుడు మనం పకోడీలు వేయడానికి ఓకే. శనగపిండి కలుపుకుందాము. శనగపిండి, సాల్ట్, ఓకే, వంట సోడా, వాటర్. కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఓకే. కొద్దిగా ఉండలు లేకుండా కలిపేసుకుంటే. అవును. ఇప్పుడు మనం ఈ బాల్స్ అది వేస్తాం. ఆ బాల్ ఊడిపోకుండా ఉంటుందండి? ఊడిపోతుంది. ఓకే ఓకే. అలా సో ఎక్కువ బైండింగ్ లాగా రాకుండా జస్ట్ అలా దానికి ఒక కవర్ చేసినట్టుగా ఉంది కదా. ఇది మనకి సరిపోతాయా? సరిపోతాయి. ఈ బౌల్ కూడా పక్కన పెట్టేసి. సో మనకి ఈ పకోడీ రెడీ అయితే మనం నెక్స్ట్ గ్రేవీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది యాక్చువల్గా ఇలా కాకుండా శనగపిండిలో అదే ఆ బ్యాటర్లో ముంచేసి కొద్దిగా అలా పల్చగా వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుందేమో కదా. అవునండి, అంటే కొంచెం చిన్నగా వస్తాయి పకోడీలు. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఓకే. ముందుగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ టైం వేద్దాం ఇందులో టమాటో వేసుకుందాం. మీరేం చేస్తుంటారు సౌజన్య గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. టమాటో వేస్తారా? కొంచెం మగ్గాలా? అవునండి. ఇప్పుడు మీ గొర్రెంటకు చూపించండి. ఇక్కడేమో ఇంగ్లీష్ అభిరుచి, ఇక్కడేమో తెలుగు అభిరుచి. ఇక్కడ ఈటీవీ.
ఇక్కడేమో ఈటీవీ నెయిల్ ఆర్ట్. నెయిల్ ఆర్ట్, ఇక్కడేమో అభిరుచి. అవును, బాగుందండి, బాగా పెట్టింది మీ పాప. అవును, నైస్. తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. ఒక్కతే పాప మీకు? ఒక పాప. ఏం చదువుతుంది? గీత అండి, 8th క్లాస్. సో గీతానా? అవునండి. మీ పేరే? మీ పేరు కూడా నా పేరే. నా పేరు గీతా సౌజన్య, మీ పాప పేరు గీత, మీ పేరు సౌజన్య, 2 పేర్లు కలిసిపోయాయి. ఇందులో మనం ఏం పేస్ట్? క్యాషు మరి గసాలు పేస్ట్ చేశాను. జీడిపప్పు, గసగసాలు. అవునండి. ఓకే. పన్నీర్ తురుము, కొద్దిగా వాటర్, కొంచెం ఇప్పుడు కలర్ యాడ్ చేస్తాం. చేద్దాం, లేకపోతే ఇలా ఉంటే నాకేమిటో కలర్ కావాలనిపిస్తుంది. కొద్దిగా పసుపు, ఓకే, సాల్ట్. సో ఇందాక మనకి ఆ బజ్జీల్లో వాటిల్లో వేశారు, సారీ పకోడీల్లో. ధనియా పౌడర్, కారం, ఓకే, గరం మసాలా. ఓకే. సో అన్ని పౌడర్స్ ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుంటాం. సో జీడిపప్పు అదే యాడ్ చేసాం కాబట్టి మనం కొంచెం ఈ పేస్ట్ ని కలుపుకుంటూ ఉంటాం, పచ్చివాసన పోయేదాకా. లేకపోతే అడుగు కూడా అంటేస్తూ ఉంటుంది. అవునండి. కొంచెం కొత్తిమీర. ఓకే. ఈ పకోడీలు వేస్తాం. అవి యాక్చువల్గా మనం కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా వచ్చాయి, కట్ చేసుకుంటే బాగా యూనిఫామ్ గా తినొచ్చు. అంటే కొద్దిగా ఇలాంటి పెద్ద పెద్ద మనకి తినాలన్నా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా పన్నీర్ తురుము, కొద్దిగా కొత్తిమీర. ఈ పామ్ ట్రీస్ మీరే చేశారా? అవునండి. బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము, గ్రీన్ చట్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు, గసగసాల పేస్ట్, పన్నీర్ తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పకోడీ కర్రీ రెడీ.